హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో మనం హెచ్ఎల్సి అంటే ఏంటి, అసలు హెచ్ఎల్సికి ఎవరు వెళ్ళాలి, హెచ్ఎల్సికి ఎందుకు వెళ్ళాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి బ్రో, నా సర్టిఫికేట్స్ ఎక్కడ నేను వెరిఫై చేసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను అడిగారు, బ్రో ఆన్లైన్లో ఒకవేళ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకుంటే మేము ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి బ్రో అని అడిగారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు హెచ్ఎల్సీకి ఎందుకు వెళ్ళాలి, ఫస్ట్ హెచ్ఎల్సీ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. హెచ్ఎల్సీ అంటే ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్. మీకు ఏదైనా ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వకుంటే సర్టిఫికేట్స్, అప్పుడు మీరు ఆఫ్లైన్కి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ వెళ్ళాలా లేకుంటే కొంతమంది వెళ్ళాలా, అసలు ఎవరు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫోర్ కేసెస్ ఉంటాయి. ఆ 4 కేసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్స్తో. సో అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మీకు క్లియర్గా చూపించి ఎవరు వెళ్ళాలి హెచ్ఎల్సీకి, ఎందుకు వెళ్ళాలి హెచ్ఎల్సీకి, అసలు ఏ టైంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఫ్యూచర్లో ఎందుకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నానంటే, సో మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్లో కూడా హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాను. సో నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్లో కూడా చాలా వీడియోస్ చేసి హెల్ప్ చేస్తాను. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలానే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్ ఛానల్ ఏంటంటే మీకు ఏదైనా అప్డేట్స్ కానీ అండ్ అలానే జాబ్ రిలేటెడ్ ఏదైనా స్కిల్స్, సో ఒక కంపెనీ ఏదైనా హైర్ చేసుకుంటుంది అలా ఏదైనా కూడా ఆ వాట్సాప్ ఛానల్ అయితే నేను అప్డేట్ ఇస్తుంటాను. సో దానికోసం నేను చెప్తున్నాను, మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయి పెట్టుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే గైస్, మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం హెచ్ఎల్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. సో మీకు ఈ హెచ్ఎల్సీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను అయితే రిప్లై ఇస్తాను. సో మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్లో ఏదైనా డౌట్స్ ఉన్న సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంత డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకో ఓకే గైస్, మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ హెచ్ఎల్సీ అంటే క్లియర్గా చెప్పారు కదా. హెచ్ఎల్సీ అంటే ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్. సో హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎవరు వెళ్ళాలి, సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 కేసెస్ ఉంటాయి. ఆ 3 కేసెస్ గురించి మళ్ళీ నేను ఒక ల్యాప్టాప్లో చూపిస్తాను. సో మీకు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే మనకి, సో ఫస్ట్ కేసు మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అనేది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అని మీకు మెసేజ్ వస్తే, సో మీరు ఎలాంటి హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ కేసు వచ్చి, సో హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎవరు వెళ్ళకూడదని చెప్పాను. సో అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఉన్నారు, సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే అప్పుడు మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే, సెకండ్ కేసులో కొన్ని సో ఏదైనా మిస్ మ్యాచెస్ ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసారు. అప్లోడ్ చేసిన తర్వాత మీ డేటా ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటుంది, నెక్స్ట్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైనా మీ నేమ్ మిస్టేక్ ఉండొచ్చు, నెక్స్ట్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్లో మీదేమైనా మిస్టేక్ ఉండొచ్చు, అండ్ అలానే ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉండొచ్చు. సో వీళ్ళైతే హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఈజ్ ఓపెన్ అని వచ్చి ఉంటుంది ఆప్షన్, బట్ వీ వాంట్ డేటా. సో వీ వాంట్ డేటా అని మళ్ళీ ఒక మెసేజ్ అయితే వాళ్ళు అక్కడ ఇచ్చింటారు. సో అది చెక్ చేసుకోండి మీరు, అది మోస్ట్ ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఈజ్ ఎలిజిబుల్ ఉన్నా కూడా అక్కడ మీకు మళ్ళీ డీటెయిల్స్ అడిగింటారు. సో ఎందుకు డీటెయిల్స్ అడిగింటారు కూడా క్లియర్గా నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను సెకండ్ కేసు గురించి. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినా కూడా మీ డేటాను మళ్ళీ వాళ్ళు అడిగారంటే, సో మీరు అప్పుడు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటంటే, అసలు ఏదైనా మీ జిరాక్స్ అప్లోడ్ చేయడం మర్చిపోయాం కానీ, లేకుంటే నెంబర్ అనేది వేరేది ఏదైనా మిస్టేక్లో పెట్టేయడం కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆధార్ కార్డ్ నెంబర్లో ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అలా పెట్టేసి ఉంటే, సో అప్పుడు ఈ థర్డ్ కేసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది థర్డ్ కేసు. సో ఫోర్త్ కేసు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ కేటగిరీస్ ఉంటారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్పోర్ట్స్ కేటగిరీ, నెక్స్ట్ అలానే పీడబ్ల్యూడి, హ్యాండిక్యాప్స్ అలా ఉంటారు కదా. సో ఎవరైనా హ్యాండిక్యాప్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటుంది కదా, సో వాళ్ళందరూ కూడా హెచ్ఎల్సీకి వెళ్ళి వాళ్ళైతే సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి మాత్రమే వెళ్ళి వాళ్ళు హెచ్ఎల్సీకి వెళ్ళి అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళకి వాళ్ళ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సీస్కి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం
సో ఎక్కడికి వెళ్ళాలి అని క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనమైతే 4 కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ కేసు ఏంటి, మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ కేసు, ఎవరు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ కేసు ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉండొచ్చు, మీ నేమ్ మిస్టేక్ ఉండొచ్చు, మీ ఫాదర్ నేమ్ కానీ మిస్టేక్ ఉండొచ్చు. సో ఇలా ఏదైనా మిస్టేక్ ఉంటే అప్పుడు వీళ్ళు డేటా అడుగుతారు, అప్పుడు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటంటే, సో మీరు ఏదైనా మిస్ మ్యాచ్గా ఎంటర్ చేసింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ కానీ అప్పుడు మిస్టేక్ చేసింటే, సో దీనికి మళ్ళీ హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫోర్త్ కేసు ఏంటంటే, స్పెషల్ కేటగిరీ వాళ్ళు పీడబ్ల్యూ కానీ, నెక్స్ట్ హ్యాండికాప్స్ కానీ, అలా ఎవరైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఒకటి, నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ, క్యాప్ కేటగిరీ, సో ఇలా వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్లేస్ని డీటెయిల్గా చూపిస్తాను. సో 4 కేసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు 25 లోపు ఇంకా మీకు చూపిస్తూనే ఉంటే, వెబ్ ఆప్షన్స్ అనేది చూపిస్తూనే ఉంటే, సో మీరు అప్పుడు మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా అక్కడ ఏదైనా వెబ్ ఆప్షన్స్ ఇది ఓపెన్ బట్ వి వాంట్ డేటా అలా ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా నాకు ఇన్స్టాలో కానీ అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కానీ మీరు మెసేజ్ చేస్తే నేను ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తే నేను క్లియర్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిందా చెక్ చేసుకోండి. సో ఇది గైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో ఇప్పుడు క్లియర్ గా చెప్పాను కదా, సో మీకు ప్రూఫ్ ఉంటే అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రూఫ్ తో క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడైతే క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, నేను లేట్ చేయకుండా మీకు క్లియర్ గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ కేసు క్లియర్ గా చూసారంటే, candidates whose certificates are verified online and eligible for web options but no change required in the data. సో ఇది క్లియర్ గా మనం చూసామంటే, ఇక్కడ ఫస్ట్ మనకి క్యాండిడేట్స్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. ఇక్కడ ఈ కేసు వాళ్ళు ఏం చేయాలంటే, హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీళ్ళైతే డైరెక్ట్ గా ఆన్లైన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అయిపోయింటే, సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది 25 నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి 25 అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వీళ్ళైతే హెచ్ఎల్సీకి అవసరం లేదు. సో ఇక్కడ క్లియర్ గా మీకు ఈ మెసేజ్ వస్తే, క్యాండిడేట్స్ whose certificates are verified online and eligible for web options. సో మీకు ఎలా మెసేజ్ వస్తుందంటే, ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా ఇలా మెసేజ్ వస్తే మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కేస్ 1. కేస్ 2, candidates whose certificates are verified online through web services and eligible for web options but changes are required in the data. సో వీళ్ళైతే హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కరెక్షన్స్ కోసం. సో వీళ్ళు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని యాజ్ షెడ్యూల్ ప్రకారం, సో వీళ్ళు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీళ్ళు హెచ్ఎల్సీకి వెళ్ళి వీళ్ళు క్యాండిడేట్ లాగిన్ అంతా కూడా లాగిన్ అయ్యి, సో వీళ్ళు సర్టిఫికెట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దే కెన్ ప్రొసీడ్ ఫర్ ది ఎక్సర్సైజింగ్ దేర్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. సో వీళ్ళంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబుల్ అని చూపిస్తే అప్పుడు వాళ్ళు సర్టిఫికెట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అయితే అప్పుడు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు యాజ్ షెడ్యూల్ ప్రకారం. నెక్స్ట్ కేస్ 3, candidates whose certificates are verified online through web services but candidate is not eligible for web options. సో ఇలా వస్తే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అది కూడా నియర్ బై హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సర్టిఫికేట్స్ అంటే కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది. సో మీరు అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళేటప్పుడు హెచ్ఎల్సీకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సో 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి అండ్ అలానే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళాలి యాజ్ పర్ ద షెడ్యూల్. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ data by the verification officer at HLC, then the candidates have to check their options eligibility status in the candidate login. If they are eligible, they can proceed for the exercising option for the as schedule. సో మీరు ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్ లో మీకు ఇంకా ఎలిజిబుల్ అనే ప్రాసెస్ వస్తే అప్పుడు మీరు యాజ్ షెడ్యూల్ ప్రకారం మీరు అన్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇది కేస్ 3. నెక్స్ట్ కేస్ 4, special category candidates belong to PWD, CAP, Scouts, Guides, NSSC, sports, games whose general data is verified online and also not eligible for web options. Special category verification is not done online. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో అవ్వదు, వాళ్ళు ఆఫ్లైన్ కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ కూడా for special category certificate verification at Government Polytechnic Vijayawada near Benji Circle, Krishna district as per the schedule given in the detailed notification. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి నియర్ గా బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు షెడ్యూల్ ప్రకారం అంతా కూడా వాళ్ళు క్లియర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అయితే సో వాళ్ళు యాజ్ పర్ షెడ్యూల్ గా వాళ్ళు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇది 4 కేసెస్ గురించి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తాను ఇంకొకటి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి హెచ్ఎల్సీకి చూస్తే ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ఏపీఎంసెట్ క్లిక్ చేశాను. సో వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉంది, హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్ క్లిక్ చేస్తే సో మీకు దగ్గరలో ఉన్నది ఏదైనా మీకు హెచ్ఎల్సీకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తే చాలానే హెచ్ఎల్సీస్ ఉంటాయి. సో మీకు దగ్గరలో ఏదైతే హెచ్ఎల్సీ ఉంటుందో దానికి వెళ్ళొచ్చు. బట్ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సో అక్కడ నేను క్లియర్ గా చెప్పినట్టు అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఇంకా వెరిఫికేషన్ అవ్వకుంటే సో మీకు నియర్ గా ఉన్న హెచ్ఎల్సీకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా కాలేజెస్ అయితే అన్ని కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఇవన్నీ చేసుకొని ఇవన్నీ చూసుకొని సో క్లియర్ గా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మీరే క్లియర్ గా చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళండి. సో అక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ ఆప్షన్ వస్తే మీరు సో మీకు ఎలిజిబుల్ ఆప్షన్ వస్తే సో మీకు ఇంకా వెబ్ ఆప్షన్స్ కి యాజ్ పర్ షెడ్యూల్ గా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఏపీఎం సెట్ రాసింటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఓకే గైస్, బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.